ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం హిందూ ధర్మము ఈ విషయంలో తెలిసి తెలియని వాళ్లకు లేదు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళ ద్వారా హేళనకు గురి అవుతూ ఉంది. ఇప్పుడు మనమందరం ఏం చేయాలా? ప్రతి హిందువు కూడా కర్మ మార్గమును మాత్రమే కాకుండా జ్ఞాన మార్గాన్ని కూడా తెలుసుకొని సరైన విషయ పరిజ్ఞానంతో ఎక్కడైతే ధర్మానికి వ్యతిరేకమైన వచనాలు వస్తూ ఉంటాయో ఆ వాటిని ఖండించటానికి ప్రయత్నం చేయాలి. ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడి అవహేళనగా చేశారు. అంతకుముందు మరెవరో చేశారు. ఇది ఇలా చూస్తూ పోతే విచ్చలవిడిగా మారి హిందువులలో పిరికితనము అనేది 100% ఉందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. పురాణ గ్రంథాలు మనకి సందేశాన్ని సంకేతాన్ని తెలియజేస్తాయి. ఆ విధంగా అవగాహన చేసుకోవాలి. కేవలం కర్మ మార్గంలోనే కాకుండా జ్ఞానాన్ని కూడా మిళితం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కటే సత్యము, జ్ఞానులు దానిని అనేక విధాలుగా వర్ణించారు. ఇది ఋగ్వేద వాక్యము. సబ్రహ్మ స శివ సరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. ఈ మంత్రము కృష్ణ యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకములో ఉంది. ప్రతినిత్యము కూడా మంత్రపుష్పములో ఈ మంత్రాన్ని మనం వింటాము. అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే ఈశ్వరుడు, అతడే ఇంద్రుడు, అతడే స్వరాటు, అతడే పరబ్రహ్మస్వరూపము అని ఆ మంత్ర భావన. పురాణ గ్రంథాలలో వేరువేరుగా కనిపిస్తూ వేరువేరు కథాంశాలు కలిగి ఉన్న ఈ త్రిమూర్తులు ముగ్గురు 3 విధాలుగా నామరూప భేదాలతో ఉన్నారు అని కాకుండా ఏకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది ఈ మంత్రాల ద్వారా. దీనికి సాక్ష్యం దత్తాత్రేయ స్వామి. త్రిమూర్తులు ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒకే స్వరూపం.